హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ లివర్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత హాఫ్ కప్ వరకు ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, సజీరా, 3 లేదా 4 లవంగాలు వేసిన తర్వాత 2 ఇలాచీలు, ఒక స్టార్ పువ్వు వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కందనకాయలు వేసి కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ని కూడా వేసి స్లోగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 5 లేదా 6 నిమిషాలు మూత పెట్టి స్టిమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి లివర్ గట్టి పడ్డాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చెంచాన్నర కారం పొడి, సగం చెంచా చికెన్ మసాలా, 1 చెంచా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ లివర్ కర్రీ ఉడికించుకోవాలి. మూత తీసి చికెన్ లివర్ అడగంటకుండా కలుపుకోవాలి. మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ లివర్ కర్రీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.